హాయ్ అండి అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 157. సారీ అండి నిన్న ఒక ఎపిసోడ్ ఇచ్చినందుకు కొంచెం వర్క్ ఉండడం వల్ల ఇవ్వడం అవ్వలేదు. ఈరోజు తప్పకుండా ఇస్తాను. అత్త ఏంటి నువ్వు ఈరోజు నా మీద ఇంత కక్ష కట్టావు? నాకు పూర్తిగా రివర్స్లో మాట్లాడి శత్రువులో బిహేవ్ చేస్తున్నావు అత్త. అత్త చెప్పిందిలే అని కాదురా, నీ మీద డౌట్గానే ఉందిరా నాకు. అందుకే అని అంటుంటారు శారద. స్వప్న చేపట్టుకుని తన వైపు లాక్కుని పదవేని తాక్కెళ్తున్నాను. స్వప్న ఇంకో చేయి పట్టుకుని లాగుతూ, మమ్మీ నీ కొడుకు మీద నీకు నమ్మకం లేదా అని అడుగుతాడు విజయ్. అసలు లేదని ఆమె అనగా, నేను దాన్ని ఏం చేయనే మమ్మీ, మరీ ఇంత నమ్మకం లేకపోతే ఎలా చెప్పు మమ్మీ, మీ రక్తమే కదా అని అంటాడు. ఈ వయసులో ఉన్న మీ నాన్న ఎందుకులే మళ్ళీ కొడుకయ్యావు చెప్పనులే అనగానే విజయ్కి అర్థం కాక మొహం అదో రకంగా పెడితే అర్థమైన శారదా స్వప్న ముసిముసిగా నవ్వుతూ ఉంటారు. అక్కడ విజయ్కి ఏమీ అర్థం కాలేదు. నువ్వు మా రక్తాన్ని మా వంశాన్ని అవమానిస్తున్నావా మమ్మీ? దీని గురించి మార్నింగ్ అందరి మధ్యలో పంచాయితీ పెట్టకపోతే అప్పుడు అడుగు మమ్మీ అని అంటాడు. అవునా, పెట్టుకో. నీకు సపోర్ట్గా నీ అన్న కాదు కదా, నీ డాడీ కూడా రారు అని అంటాడు. మమ్మీ అదంతా రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం, ఇప్పుడు దాన్ని ఇక్కడే ఉంచుతావా లేదా అని అంటాడు స్వప్నని వెనుక నుంచి హత్తుకుంటూ. రే విజు, ఎక్కువ చేయకుండా వదులుతావా లేదా అని అంటుంది వాళ్ళ మమ్మీ. దాన్ని ఏం చేయనప్పుడు అది ఎక్కడ ఉంటే ఏంట్రా నీకు అని అంటాడు. అబ్బా మమ్మీ, నీకు అన్నీ వివరంగా చెప్పలేను మమ్మీ, అర్థం చేసుకో మమ్మీ అని అంటాడు విజయ్. విజయ్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి శారద గట్టిగా నవ్వేస్తూ, వదినా ఇంక వాడిని ఏడ్పించింది చాలు, వదిలే అని అంటారామె. ఇంకా ఎక్కువ ఏడ్పిస్తే వాడు నిజంగానే ఏడ్చేలా ఉన్నాడంటుంది. సునంద నవ్వుతూ స్వప్నని వదిలి విజయ్ దగ్గరికి వచ్చి అతని చెంప మీద చేతిని వేసి, నా చిన్ని కన్న మీద నాకు నమ్మకం ఉంది నాన్న, మా నమ్మకాన్ని వమ్ము చెయ్యరు నా పిల్లలని తెలుసు అని స్వప్న బుగ్గ లాగుతూ, అంతా మా ఈ మంచికే నాన్న, ఇప్పుడు మీకు కష్టంగా ఉన్నా తర్వాత రోజులన్నీ అంతులేని సంతోషాలే, జాగ్రత్త అని డోర్ వేసి ఇద్దరూ వెళ్తారు. ఇద్దరూ వచ్చి ఎంత భయపెట్టేశారో అని స్వప్న భుజం మీద వాలిపోతాడు విజయ్. స్వప్న మాత్రం ముసిముసిగా నవ్వుతూ, వెళ్ళేదానిని కదా బావా అని అంటుంది స్వప్న. వెళ్తావే, ఎందుకు వెళ్ళవు అని ఆమె భుజం మీద గట్టిగా కొరికి ఆమె చేత అదో రకమైన అరుపు అరిచింది. చెప్పాను కదా, ఈ రాత్రి మధురమైన రాత్రిగా మలుచుకుందామని. ఆమెను తన వైపుకి తిప్పుకుని, ఏంటి రెడీనా అని అంటాడు కనుబొమ్మలు ఎగరేస్తూ విజయ్. స్వప్న సిగ్గుపడుతూ తల ఊపుతుంది. నీ ఇష్టం అని అయితే పద, ఎందుకు ఇంకా ఆలస్యం అని ఆమెను గట్టిగా హత్తుకుని అలాగే మంచం మీద వాలిపోతాడు విజయ్. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటలనేవి కరువైపోయాయి. శరీరాలు కలయిక లేకపోయినా కూడా అంతకు మించి ఎన్నో మధుర అనుభూతులను వాళ్ళ సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు సూర్య ఇంపార్టెంట్ మెయిల్స్ కొన్ని పంపించాల్సి ఉంటే సాయంత్రం ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి వర్క్ కంప్లీట్ చేసేసరికి 11 అయింది సూర్యకి. అంటే మధ్యలో పొట్టిదానికి భోజనం తినిపించి వెళ్ళాడు అనుకోండి, అది వేరే విషయం. తినిపించి వెళ్ళాడు అనుకోండి, వర్క్ కంప్లీట్ చేసుకుని రూమ్లోకి వెళ్ళేసరికి వాళ్ళ రూమ్ అంతా ఫస్ట్ నైట్ గదిలా డెకరేట్ చేసి ఉండడం చూసి, ఇది ధరణి పనే అని తెలిసి నవ్వుతూ, ఏ పొట్టి ఏంటి ఇదంతా అంటూ అతను వెనుకున్న ఆమెను జాగ్రత్తగా ముందుకు తెచ్చుకుని నడుం చుట్టూ చేతిని వేసి ఆమె కింద పెదవిని నలిపేస్తూ, ఏంటి ఇదంతా అని అంటాడు సూర్య. ధరణి నవ్వుతూ, నేను నీ వెనకే దాక్కుని ఉన్నానని ఎలా తెలుసుకున్నాయా నీకు అని అంటుంది ధరణి. ఎలా ఏంటే, నీ చేతి గాజుల సౌండ్ ఒక విధంగా, అంటే ఆ సౌండ్ వచ్చినప్పుడు సాఫ్ట్ మ్యూజిక్, ఇంకా నీ పట్టీల సౌండ్, అంతకంటే మెయిన్ ఇంపార్టెంట్ నీ ఒంటి నుంచి వచ్చే పరిమళం. నేను ఎంత దూరాన్నున్నా కూడా అది నిన్ను చిరుగాలిలా చుట్టేస్తుంది తెలుసా. నీకంటే ముందు ఇవన్నీ
నువ్వు దగ్గరగానే ఉన్నావని తెలియచేస్తాయి పుట్టి. అతను చెప్పిన విధానానికి ప్రేమగా ధరణి అతన్ని అలాగే చూస్తుంది. ఇంతకీ ఇదంతా ఏంటో చెప్పనే లేదు అని అంటాడు సూర్య. ఈరోజు అందరి మధ్యలో ఇంకోసారి మన పెళ్లి జరిగింది కదా, అందుకే మళ్ళీ అంతా కొత్తగా స్టార్ట్ చేద్దామని అతని చెవి దగ్గర వచ్చి గుసగుసగా ఇంకోసారి కొత్తగా ఫస్ట్ నైట్ చేసుకుందామని అంటుంది ధరణి. ఆమె చెప్పిన విధానానికి సూర్య మాత్రం గట్టిగా నవ్వేస్తూ ఆమె ముక్కు మీద చిన్నగా కొరుకుతూ, డెకరేషన్కి నాలో ఉన్న బీస్ట్ మూడ్కి నువ్వున్న పరిస్థితికి నన్ను తట్టుకోగలుగుతావే. అతని మీసాన్ని ఆమె పెదాలతో లాగుతూ, నా కన్నయ్య నన్ను పిల్లల్ని ఇబ్బంది పెట్టేలా చెయ్యడు అని నాకు తెలుసు. నీలో చూడని కొత్త కోణాన్ని కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను తెలుసా కన్నయ్య. నువ్వు నా మీద చూపించే ప్రేమకి ప్రతిరోజు కొత్తగా మళ్ళీ మళ్ళీ నీలో ప్రేమలో పడిపోతున్నాను నేను. నాలో ఈ మార్పు తెచ్చింది నువ్వే కదా పొట్టి అని ఆమెను జాగ్రత్తగా ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి ఆమెని హత్తుకుని మెడవంపుల్లో మొహం పెట్టి ఆమె తల్లో ఉన్న పూలను ఆమె ఒంటి పరిమళాన్ని గాఢంగా పీలుస్తూ, ఎందుకే శారీ కట్టుకుని ఇలా రెడీ అయ్యావు? ఫ్రీగా కంఫర్ట్గా ఉండే బట్టలు వేసుకోకుండా ఎందుకు ఇదంతా అని అంటాడు సూర్య. నీకోసమే అంటుంది ధరణి అతని షర్ట్ పట్టుకుని దగ్గరకు లాక్కుంటూ. అతనికి ఇష్టమైన సింపుల్ వర్క్ చేసిన రెడ్ కలర్ శారీ, జడ నిండా మల్లెపూలు, చేతి నిండా గాజులు వేసుకుని ముద్దుగా బొద్దుగా రెడీ అయింది మన ధరణి. ఆమెను హత్తుకుంటూ, నువ్వు ఎలా ఉన్నా నాకు అందంగానే కనిపిస్తావే పొట్టి అని ఆమె చెవిలో, ఏమీ లేకుండా ఉంటే ఇంకా అందంగా కనిపిస్తా ఉంటాడు చిన్నగా ఆమె చెవిని కొరుకుతూ. చీపో కన్నయ్య, నీకు సిగ్గు లేదంటుంది అతని గుండెల్లో ఒదిగిపోతూ ధరణి. నాకు సిగ్గు లేదని అందరికీ తెలుసులేవే అని, ముందు ఈ శారీ తీయవే, నీకు కంఫర్టబుల్గా లేదు, నా పిల్లలకి గుచ్చుకుంటుందని శారీని ఆమె ఒంటి మీద నుంచి వేరు చేసి ఆమె ఇబ్బంది లేకుండా ఆమె నడుంపై అతని తల వాల్చి తన పిల్లల్ని లెక్కలేనన్నిసార్లు ముద్దులు కురిపించి, అందరూ కళ్ళు మీపైనే బంగారాలు, లోపల పిల్లలు ఎంత హెల్తీగా ఉన్నారో అని చెప్పేవాళ్లే ప్రతి ఒక్కరూ. మమ్మీని ఎక్కువ ఇబ్బంది పెట్టకండమ్మా అని ఎన్నో ముచ్చట్లు చెప్పి, ఇంకా బొజ్జోండి అని పైకి చేరి బుంగమూతి పెట్టుకున్న పొట్టిదాన్ని కూడా ముద్దులు పెట్టి ఆమెను తన గుండెలపై అడ్జస్ట్ చేసుకుని, పడుకోవే ఇవాళ చాలా అలసిపోయే పొట్టి అంటాడు ఆమెను జోకొడుతూ. అతని వైపు ఒకసారి చూసి, లవ్ యూ అని పెదాల మీద ముద్దు పెడుతుంది ధరణి. లవ్ యూ పొట్టి, పడుకోవే, నాకు నీ ప్రేమ నీ స్పర్శ నువ్వు పెట్టే చిన్న ముద్దులు చాలు, ఒక్కోసారి మనసు నిండిపోతుంది, ఇంకేం అవసరం లేదు పొట్టి అని ఆమెను జోకొట్టగానే ఉదయం నుంచి అలసిన శరీరం తర్వాతే త్వరగానే గాఢమైన నిద్రలో జారుకుంది ఆమె. ఆమె నిద్రపోయిన తర్వాత ఆమెను డిస్టర్బ్ కాకుండా పైకి లేచి పెయిన్ రిలీఫ్ ఆయిల్ తీసుకుని ఆమె కాళ్ళను తన ఒడిలో పెట్టుకుని చిన్నగా ప్రెజర్ చేస్తూ మసాజ్ చేస్తాడు మన సూర్యబాబు. ఉదయం నుంచి అటు ఇటు తిరిగి ఆమె కాళ్ళు నొప్పికి లాగేస్తున్నాయి నిజంగానే. అయినా సూర్య చెప్పకుండా ఉన్నా అతను తెలుసుకోకుండా ఉంటాడా మరి? అరగంట సేపు చిన్నగా మసాజ్ చేస్తాడు మన సూర్య. నీరు నిండా ఉన్న కాళ్ళను చూసి ఎంతో బాధపడతాడు అతను. ధరణి ఇప్పుడే సరిగా కూర్చోలేకపోతుంది, పడుకోలేకపోతుంది, కూర్చుంటే బ్యాక్ పెయిన్తో అల్లాడిపోతుంది. రోజు రోజు ఆమె పరిస్థితిని చూసి అతనికి తెలియని భయం పట్టుకుంది సూర్యకి. లోపల లోపల హ్యాండ్ వాష్ చేసుకుని ఆమెను హత్తుకుని అతను కూడా నిద్రలోకి జారుకుంటాడు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆమె ఇప్పుడు 4 వీక్స్ ప్రెగ్నెంట్ అనగానే ఒక్కసారిగా ఆకాష్ ప్రపంచం అంతా స్తంభించినట్టు అయిపోయింది. ఒకలాంటి షాక్లో ఉన్న ఆకాష్కి, మిస్టర్ ఆకాష్, ఆర్ యూ ఓకే అనగానే చిన్నగా తేరుకుని హా అని అంటాడు ఆకాష్. ఆమె చాలా వీక్గా ఉంది ఆకాష్, ఏదో డిప్రెషన్లో ఉంది. ఆమెకు హత్యా ప్రయత్నం జరిగినప్పుడు తన లోపల పార్ట్స్ చాలా వరకు దెబ్బతిన్నాయి. ఆమె గర్భసంచికి ఇన్ఫెక్షన్ అయింది.
ఆమెను చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లైక్ అప్పుడే పుట్టిన పసిపాపలా. లేదని ఆమెను అలాగే వదిలేస్తే చాలా డిప్రెషన్‌కి గురవుతుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఆమెకు అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని ఆమె చెబుతూ ఉంటుంది ఆకాష్‌కి. అప్పుడే సోనాకి స్పృహ వచ్చి మెల్లిగా లేచి బయటికి వస్తుంది. ఇప్పుడు మన సోనా ఎలా రియాక్ట్ అవుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. సారీ ఫర్ ది లేట్ వీడియో. లేట్ అయిందని ఏమనుకోవద్దు. బట్ అందరూ దయచేసి ఫాలో అవ్వండి. వీడియో కనుక నచ్చినట్లయితే మనకి మరింత సపోర్ట్ ఇచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.